ప్రకాశం జిల్లా కనిగిరి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల బీసీ బాలికల వసతి గృహంలో భోజనం నాణ్యంగా లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల గదులను పరిశీలించారు. భోజనంతో పాటు విద్యార్థులకు అందుతున్న వసతిపై ఆరా తీశారు. అనంతరం వంటశాలను పరిశీలించి భోజనాన్ని రుచి చూశారు. భోజనం నాణ్యంగా లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ స్టోర్ రూమ్ ను పరిశీలించగా అక్కడ స్టాక్ రిజిస్టర్ లేదని వార్డెన్పై మండిపడ్డారు. విద్యార్థుల భోజన వివరాలు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మరోమారు ఇలాంటి తప్పిదాలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నువ్వు ఇక్కడికి వచ్చేదాకా లేదు చూస్తుంటే ఏమి లేదు ఉప్పు కారం తప్ప ఏమి లేదు. ఏం లేదండి ఇంట్లో వాళ్ళు తింటారు. పిల్లలు మరి మాకు పర్మనెంట్ బిల్డింగ్ కావాలని కూడా అడిగారు. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. లావు బియ్యం మేము తినలేకపోతున్నాము పిల్లలందరము అని చెప్పి గతంలో కూడా చాలా స్కూల్స్ లో కూడా ఇది అడిగారు. అడిగితే మరి ఇవ్వగల అధినేత నారా లోకేష్ బాబు గారు అందరితో చర్చించి వచ్చే సంవత్సరం నుంచి బీబీటీ రైస్ కూడా హాస్టల్లో ఉన్న ఆల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా అందిస్తారన్న విషయం కూడా తెలియజేస్తాం. వాళ్ళు అడిగారు ఆల్రెడీ, అది మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా సాల్వ్ చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలుసు. విజిట్ లో లోపాలు కొంచెం ఫుడ్ క్వాలిటీగా లేదు. అది కూడా వాళ్ళని పరిశీలించి వాళ్ళకి తగిన యాక్షన్ తీసుకుంటారు. పిల్లలంతా యాక్టివ్ గా ఉన్నారు. వాష్రూమ్స్ తీసుకోవడం అంతా ఓకే. మరి కొంచెం ఫుడ్ క్వాలిటీ తక్కువగా ఉంది. అది కూడా నేను స్టాక్ రిజిస్టర్ కూడా లేదు. దాని మీద కూడా చర్యలు తీసుకుంటాను.